ఆనాడు అడిగాం, మీకు 2 ఓట్లు ఉన్నాయి, మన నియోజకవర్గంలో మీకున్న 2 ఓట్లు, ఒకటి గ్లాస్ కి ఇంకోటి కమలం గేమని ఆనాడు కోరాం. ఈ రోజు ఎంపీగా రమేష్ అన్ని మీరు గెలిపించారు. నేను ప్రధానమంత్రి గారిని రాజమండ్రి మీటింగ్ లో కలిసా, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆనాడు ప్రధానమంత్రి గారు అడిగారు, మీరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారనుకుంటున్నారు? ప్రధానమంత్రి గారికి చెప్పా, సార్ 22 గెలుస్తామని. అంత వస్తాయా అన్నారు. ప్రజల్లో కసి ఉంది సార్, చేసి చూపిస్తామని చెప్పా. ప్రమాణ స్వీకారం అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను క్షమించండి సార్ అన్నా. ఎందుకు రా అన్నాడు. 22 గెలిపిస్తా ఉన్నాను సార్, 21 వచ్చింది సార్ అన్నా. ఒకటి తక్కువ పడింది సార్ మాకని గట్టిగా వెనకాల తట్టి ముందలకెళ్ళు రాష్ట్రాన్ని మనం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ రోజు రాష్ట్రం ముందలకెళ్తుందంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి పంపించారు. జీతాలు ఇచ్చడానికి ఇబ్బంది పడే పరిస్థితి, సంక్షేమ కార్యక్రమాలు చేసడానికి ఇబ్బంది పడే పరిస్థితి. కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజు మన రాష్ట్రం ముందలకెళ్తుంది. దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మనకి ప్రాజెక్టులు ఇచ్చారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలందరూ తెలుస్తున్నా 5 సంవత్సరాలు ఓపిక పట్టండి, మన ప్రాంత రూపురేఖలు మార్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కోరేది ఒకటే, కలిసికట్టుగా పోరాడాలి, కసితో పనిచేయాలి. అధికారంలోకి వచ్చామని అజం ఉండకూడదు. 10 కాదు 100 మెట్లు తగ్గి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి నెల 1వ తారీఖు వచ్చినప్పుడు మనందరం వెళ్లి అవ్వ తాతలకి పెన్షన్ ఇవ్వాలి. ఊరిలో సమస్యలుంటే తెలుసుకుని శాసనసభ్యుడికి, ఎంపీ గారికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉందని గౌరవ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నారు.